కడప జిల్లా పోరుమామిళ్ల మండలంలో ఉన్నటువంటి ప్రైవేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలి మరియు గుర్తింపు లేని విద్యా సంస్థలపైన చర్యలు తీసుకుని సీజ్ చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వీరపోగు రవి అన్నారు. బుధవారం పోరుమామిళ్ల మండలంలోని అంబేద్కర్ భవనంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పోరుమామిళ్ల మండలంలో ఉన్నటువంటి ప్రైవేట్ విద్యా సంస్థలు ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తూ బుక్స్ రూపంలో వేల రూపాయలు దోపిడీ చేస్తున్నారని, అలాగే గుర్తింపు లేని విద్యా సంస్థలు నడుపుతూ మరియు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని వారు అన్నారు. ఫీజులు నోటీసు బోర్డులో పెట్టకపోవడం దుర్మార్గమైన పరిస్థితి. అలాగే విద్యార్థుల జీవితాలతో వారు తల్లిదండ్రుల రక్తాన్ని పిండుతూ అధిక ఫీజులు వసూలు చేస్తున్నటువంటి యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకొని వారు జిల్లా ఉన్నతాధికారులకు డిమాండ్ చేశారు. అదేవిధంగా విద్యా సంస్థలు తెరిచి 2 నెలలు అవుతున్నా పలుమార్లు జిల్లాలో ఉన్నటువంటి ఉన్నతాధికారులకు వినతి పత్రాలు అందించినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా విద్యా సంస్థలపైన చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నామని వారన్నారు. ఇప్పటికైనా ఏవైతే అధిక ఫీజుల వసూలు చేస్తున్నటువంటి విద్యా సంస్థలను మరియు గుర్తింపు లేని విద్యా సంస్థలపై చర్యలు తీసుకోకపోతే ఎస్ఎఫ్ఐ మండల మరియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏ విద్యా సంస్థలు అయితే అధిక ఫీజులు వసూలు చేస్తున్నారో ఆ విద్యా సంస్థల ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల ఉపాధ్యక్షులు వంశీ, మండల నాయకులు కిషోర్, కిరణ్ తదితరులు ఉన్నారు. ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పోరుమామిళ్ల మండలంలో ఉన్నటువంటి అంబేద్కర్ భవనం మీడియా సమావేశంలో ఈరోజు ముఖ్యంగా కావాల్సిన కారణం ఏంటంటే, ఈరోజు కడప జిల్లా వ్యాప్తంగా మరియు ముఖ్యంగా పోరుమామిళ్ల మండలంలో ఉన్నటువంటి ప్రైవేట్ విద్యా సంస్థలపైన చర్యలు తీసుకోవాలని మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాము. దీనికి కారణం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి విద్యా సంస్థలు మధ్యలో అయితేనేమి, పోరుమామిళ్ల అయితేనేమి, కలసపడ అయితేనేమి ఉన్నటువంటి డివిజన్ పరిధిలో ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు అధికంగా ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల ప్రాణాలతో చల్లబడినటువంటి సమస్యలపై మేము ఎస్ఎఫ్ఐగా ఖండిస్తున్నాము. అదేవిధంగా ఈరోజు బుక్స్ విషయానికి వస్తే కనీసం 4th, 5th క్లాస్ నుంచి కూడా కనీసం వాళ్ళు పుస్తకాలు 9,000 నుంచి 10,000 తీసుకుంటున్నారు. ఇలాంటి దోపిడీ అరికట్టాలని, అలాగే ఎన్నోసార్లు కూడా మేము విద్యాశాఖ అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కానీ ఎటువంటి స్కూళ్లు తెరిచి 2 నెలలు అవుతున్నా కూడా కనీసం వారి మీద చర్యలు తీసుకునే దౌర్భాగ్యం కనిపిస్తా ఉంది ఈరోజు. ఇలాగే ఉంటే అదే ముఖ్యంగా తెలియజేసేది ఏమిటంటే మన పోరుమామిళ్లలో మరియు మధ్యలో ఉన్నటువంటి కల్పనలో ఉన్నటువంటి విద్యా సంస్థల పైన ప్రైవేట్ విద్యా సంస్థలు ఏవైతే విద్యార్థులకు నోటీసులు ఫీజులు నోటీసు బోర్డులో ఉంచాలని, లేని పక్షంలో ప్రతి ఒక్క స్కూల్ కూడా విజిట్ చేసి విద్యార్థుల దగ్గరికి వెళ్లి వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడి ఎంత ఫీజులు వస్తుందో సర్వే చేస్తాము. ఖచ్చితంగా ఎవరైతే అధికంగా ఫీజులు పెంచుతున్నారో వాళ్ళ విద్యా సంస్థల దగ్గరికి వెళ్లి ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని మేము ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క రాష్ట్ర పిలుపిస్తామని మేము డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వీరపోగు రవి. కడప జిల్లా ఈరోజు పోరుమామిళ్లలో ఉన్నటువంటి మండలంలో అంబేద్కర్ భవనంలో ముఖ్యంగా మీడియా సమావేశంలో తెలియజేసి ఏమనగా, ఈరోజు పోరుమామిళ్లలో ఉన్నటువంటి ప్రైవేట్ విద్యా సంస్థలు పైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అదే కారణం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా పోరుమామిళ్లలో, బద్వేల్లో, కలసపూర్లో, కాశీనాడ మండలంలో ఉన్నటువంటి విద్యా సంస్థలు అధికంగా ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులతో చలగాటలాడుతూ వాళ్ళ యొక్క విద్యార్థుల జీవితాలు చలగాటలాడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అలాగే ఈరోజు 4వ తరగతి నుంచి 1st క్లాస్ నర్సరీ నుంచి కూడా బుక్స్ అయితేనేమి 9,000 నుంచి 10,000 లోపల బుక్స్ లో వసూలు చేస్తున్నారు. ఈ యొక్క దౌర్భాగ్యమైన పరిస్థితిని అలాగే మేము 2 నెలల నుంచి కూడా జిల్లా సెంటర్ లో ఏదైతే డిఓ కార్యక్రమంలో డిఓ ఆఫీసులో కూడా వాళ్ళకి వినతి పత్రాలు అందజేశాము. కానీ 2 నెలలు అవుతున్నా కూడా కనీసం వాళ్ళ మీద చర్యలు తీసుకోలేని పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇలాగా విద్యార్థులు ఏ విధంగా చదువుకోవడానికి ముందుకు వస్తారని మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాము. అలాగే ముఖ్యంగా ఈరోజు పోరుమామిళ్లలో విద్యార్థుల జీవితాలతో వాళ్ళ పేరెంట్స్ ప్రాణాలు పిండి ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇలాంటి వారిపైన చర్యలు చేపట్టాలని మేము ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈరోజు పోరుమామిళ్లలో చాలా వరకు కూడా గుర్తింపు లేని విద్యా సంస్థలు నడుపుతున్నాయి. వాళ్ళకి రిజిస్ట్రేషన్ కొంతవరకు అయితే 7th క్లాస్ వరకు అయితే వాళ్ళు 10th క్లాస్ బోర్డు పెట్టి స్కూల్ నడిపిస్తున్నారు, దోపిడీ చేస్తున్నారు. ఇలాంటి వారిపైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా మేము ఎస్ఎఫ్ఐగా మండల కమిటీ వేసి తర్వాత విద్యా సంస్థల్లో సర్వే చేసి ఫీజులు ఎవరైతే ఎక్కువ వసూలు చేస్తున్నారో అలాగే వారు కూడా విద్యార్థులకు తీసుకున్నటువంటి
ఆ యొక్క ఫీజులు నోటీస్ బోర్డులో కట్టాలని, లేని పక్షంలో మేము సర్వే చేసి ఆ యొక్క ఏవైతే విద్యా సంస్థలు అధికంగా వసూలు చేస్తున్నారో, పీడిస్తున్నారో ఆ యొక్క విద్యా సంస్థల దగ్గరికి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని మేము డిమాండ్ చేస్తున్నాము. దీనిపైన ఇప్పటికైనా కూడా జిల్లాధికారులు అయితేనేమి, జిల్లా మెజిస్ట్రేట్ అధికారులు అయితేనేమి, రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి, రాష్ట్ర విద్యాశాఖ అధికారులు అయితేనేమి దీన్ని దృష్టి పెట్టి ఇప్పటికైనా కూడా దృష్టి పెట్టాలని, లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వీరభద్ర రవి.